మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక భయముతో, భక్తితో దేవుని మాటలు విందాం. ఓవర్ టు బ్రదర్ టీవీ రావు గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ మరొకసారి వందనాలండి. దేవునికి నామం స్తుతిస్తూ ఆయనకి వందనాలు తెలుపుతూ ఉదయకాలమే మరి ఆయన ఆరాధించుటకు మనం అందరం కూడినందుకు గాను మరొకసారి దేవునికి కోట్లాది స్తుతులు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. మనంలో ఉన్నాము దేవుని ఆరాధించుట. మనకి అందరికీ తెలిసిందే క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించుట. అంతేకాకుండాను దేవుని నామమును ప్రత్యేకముగా సాక్షిరూపముగా అందరికీ తెలియచేసేటువంటి టైం అండి ఇది. అందరికీ తెలిసింది క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. అంతేకాకుండా నేను అనుకుంటాను ఆయన నామమును మరి అందరికీ తెలియపరచుట. ఇది గొప్ప అవకాశం అండి. మనం ఇప్పుడు చదివిన లేఖనం నుండి మీకా 5:2 ఒక వాక్యమును ఒకసారి చూద్దాం. 5:2 బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన అంటే ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎక్కడ? స్వల్పమైన గ్రామం. ఎప్పటి వరకు? పురాతన కాలం నుండి మొదలుకొని శాశ్వత కాలము, యుగముల వరకు ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క ఇది మనకి శాశ్వతంగా ఉంటుంది. అంటే దేవుని నామకు మహిమ కలుగును కాక. దీనికి అనుకూలంగానే మత్తయి సువార్త ఇక్కడ 2:5, మీకాలో అయితే 5:2 అయితే దానికి క్వైట్ ఆపోజిట్. 2:5లో అది క్రొత్త నిబంధనలో నెరవేర్చబడింది. ఈ ప్రాఫెసీ అక్కడ ఫుల్ఫిల్మెంట్ అయింది. ఒక్కసారి చూద్దాం రండి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ఇది నెరవేరుతుంది. కన్యక గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపిగా మన పాపం కొరకు వస్తారు. ఆయన రావడానికి అసలు కారణం ఏంటండి? ఎందుకు రావాలి? ఈ మీకా ప్రవర్త అయిన తర్వాత కూడాను ఇంకా కొత్త నిబంధన స్టార్ట్ అయ్యే ముందు 430 సంవత్సరాలు మరి చీకటి కాలం. మనకు తెలిసిందే కదా. ఈ మీకా ఎంత చెప్పినా కానీ వినరు. ఆయన మీకా గ్రంథంలోని 1-2 చాప్టర్లో దేవుని యొక్క ఉగ్రత, కోపం, యాంగ్రీని చూపిస్తూ ఉంటారు. తర్వాత 4-5 చాప్టర్లో ఆయన గద్దిస్తూ ఉంటారు, మారరు. అక్కడ 6-7 చాప్టర్లో ఏమంటారు? ఆయన మీద తీర్పు వస్తుందని చెప్తూ ఉంటారు. చిన్న ప్రవర్త అయినా కానీ చాలా ఇంపార్టెంట్ మాటలు చెప్తారు. వీరు మాట విననొల్లని వారుగా ఉంటారు. దేవునికి కోపం తెప్పించేది ఏంటంటే మాట విననొల్లని తరం. నాట్ ఒబేయింగ్ ద ఆర్డర్ ఇస్ ద క్రైమ్. అవునండి. అలా మాట విననొల్లని వారుగా ఈయన వచ్చి ఎంతకాలం ఉంటారండి? 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు సేవ చేస్తారు. 3.5 సంవత్సరాలేనండి. 3.5 సంవత్సరాలే మరి ప్రజలకు, అక్కడ ఉన్న యూదులకు, ఇశ్రాయేలుకు సేవ చేస్తారు. 3.5 సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలు చేశారంటే ఆయన చేసిన అద్భుతాలు మరి నశక్యమైనవి. మరి రాస్తే కూడా భూలోకం అంతా పేపర్ మీద రాసినా కానీ అది చాలదంటారు.
అంత గొప్ప ఎమినెంట్ పర్సన్గా అవుతారు. ఎందుకు అవుతారండి? ఆయన ఒక స్నేహితుడికి ప్రాణం పెట్టారంటే అర్థం ఉంటుంది. పాపులకు పనికిమాలినటువంటి వారికి వాళ్ళందరినీ రక్షించుటకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి బాధపెట్టబడి తిరిగి లేచాడు. మూడో దినమున ఆరోహణమయ్యాడు. మన అందరికి తెలిసిందే మరి. అప్పుడు చనిపోయి తిరిగి లేచిన వారి లిస్టులో ఎవరు లేరు. ఇప్పుడు వరకు కూడా లేరు. అప్పుడు హిస్టరీ బుక్స్‌లో ఏమంటారంటే, ఈయన చనిపోయిన డేట్ రాస్తారు అక్కడ. మళ్ళీ బ్రతికిన పుట్టిన డేట్ రాస్తారు. కానీ తిరిగి లేచిన డేట్ ఎట్లాగంటే ఆయన కోసం ఒక స్పెషల్ కాలమ్ అప్పుడు ఆ బుక్‌లో క్రియేట్ చేసి రాశారంట. ఆయన సమాధి ఖాళీగా ఎలా ఉన్నదో ఆ బుక్‌లో కూడాను ఆ స్పెషల్ కాలంలో తిరిగి లేచినటువంటి వ్యక్తి యొక్క ఆ కాలం ఖాళీగానే ఉంది ఆయన తప్పితే. ఈయనున్న 3.5 సంవత్సరాలలో అతి ప్రభావితశాలి ఎవరా అని లండన్‌లో ఒక రీసెర్చ్ జరిగిందట కొన్ని సంవత్సరాల క్రితం. ఆ రీసెర్చ్ జరిగినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అతి ఫేమస్ ఎమినెంట్ పర్సన్స్ వాళ్ళ యొక్క డేటా అంతా తీసుకుని ఎవరు గొప్ప ప్రభావశాలి ఫేమస్ వ్యక్తి అని అనాలిసిస్ చేస్తే అందరిని తీసుకొచ్చారు. గొప్ప 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 వ్యక్తులను తీసుకొచ్చేసి అక్కడ చూస్తే సెకండ్ స్థానంలో నెపోలియన్ బోనాపార్టే. గొప్ప రచనలు చేసి గొప్ప మరి ప్రచారం చేసినటువంటి ఎవరైనా కానీ ప్రసంగం చేస్తే నెపోలియన్ బోనాపార్టే గారు చెప్పినటువంటి మాటలు ఒకటన్నా చెప్పుకొని ఉండరు. సెకండ్ ప్లేస్లో వస్తారు. అలాగే ద గ్రేట్ అబ్రహాం లింకన్ గారు. ఆయన ఎంత సింపుల్ జీవితం అంటే మరి పూర్ టు పూర్ నుంచి వచ్చాడనమాట ఆయన. చెప్పులు కుట్టుకుని వాని కుమారుని దగ్గర నుంచి పైకి వస్తారాయన. తర్వాత మహమ్మద్ ప్రాఫిట్ గారు ఉంటారు. తర్వాత 5వ స్థానంలో షేక్స్పియర్ గొప్ప ఇంగ్లీష్ పోయిట్ చెప్పినటువంటి ఆయన. 6వ స్థానంలో యుఎస్ ఫస్ట్ ప్రెసిడెంట్ వాషింగ్టన్. ఆయన గొప్ప రాజనీతి గలవాడు. అలాగే ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హిట్లర్ గారు ఉంటారు. ఆ తర్వాత చూస్తే ప్రపంచాన్ని జయించాలని గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ గారు ఉంటారు. అలా చెప్పుకుంటూ చేస్తే ఒక 50 మంది లిస్ట్ తీస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన అతి గొప్ప ప్రభావశాలి ఫేమస్ వ్యక్తి. ఆయన చేసిన పనులు ఏంటండి? పాపులను క్షమించాడు, రక్షించాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మరెవ్వరు కూడా ఇంతవరకు చేయలేదన్నట్టు గొప్ప. మనం రండి చూద్దాం అసలు ఎందుకు రావాల్సి వచ్చింది. ఈ చీకటి కాలం తర్వాత యావే దేవుడు ప్రజలతో మాట్లాడుతూ మౌనంగా ఉన్నారు. అప్పుడు అసలు ఈ యొక్క వై దిస్ ఇస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ కొన్ని ఒక 7 బైబిలికల్ రీజన్స్ చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. ఎవరు వచ్చారండి? ఎవరిని రక్షించుటకు? పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. చూడండి, అట్టివారిలో ఆయన ప్రధానుడు. ఫస్ట్ ఈయన ఎందుకు వచ్చారంటే ఫేమస్ అవటకు రాలేదు. ఈయన ఎవరండి? రాజాదిరాజు, గొప్పరాజు, సర్వాధికారి. ఎవరైనా పుట్టిన తర్వాత కొంతకాలానికి పేరు వస్తుంది, కొంతకాలానికి పేరు పెట్టబడుతుంది, కొంతకాలానికి ఆయన ఫేమస్ అవుతారు. కానీ లేఖనాల ప్రకారంగాను కొన్ని వందల సంవత్సరాలు ముందే చెప్పారు. యెషయా ప్రవక్త చెప్పారు, మీకా గారు చెప్పారు. ఆయన పేరు అప్పుడే పెట్టబడింది. ఇమ్మానుయేల్ అని, యేసుక్రీస్తు అని, కన్యగర్భమున పుడతారని. చూడండి, ఇది ఈయన దేవుడు దిగి వచ్చాడని సాక్ష్యానికి ఇంతకన్నా ఏం కావాలండి? ఎవరి పాపాలు క్షమించటానికి? నీ పాపాలు, నా పాపాలను ఆయన ఒక్కడే పాపుల రక్షకుడు. ఆయన ఫేమస్ అవుతాకు రాలేదండి, గొప్పతనం చూపించుకోవడం రాలేదు. ఇన్కార్నేషన్ అన్ని వదులుకుని మానవునిగా మన కొరకు ఈ ధరతి మీదకి, భూమి మీదకి వచ్చారండి. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చాను. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఆమె యొక్క కుమారుని కనుని తన ప్రజలను
వారి పాపములో నుండి వారి పాపం నుండి ఆయనే రక్షించును ఆయనే కనుక ఆయనేనండి, ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. చూడండి, ముందే పేరు పెడుతున్నారండి, ముందే. కానీ ఎవరికండి? మనం కొంతకాలం అయిన తర్వాత ఏం పేరు పెట్టాలని ఆలోచించి కొంతమంది అయితే మంచి రోజా, మంచి పేరా, ఎన్నో పేర్లు చూస్తారు. ముందే ఆయనకి నిర్ణయించబడింది. ఎందుకంటే ఆయన రాజాధిరాజు, సర్వాధికారి, గొప్ప దేవుడు. ఆయన మానవుల పాపముల కోసం మళ్ళీ రక్తమాంసాలతో మన మధ్యకు వచ్చారు. ఎందుకంటే ఆ పవిత్రుని రక్తము తప్పితే మరి యొక్క ఏ రక్తం కూడా పాప విమోచన లేదండి. ఇంకా చూస్తే యోహాను సువార్త 12:47 కూడా ఉంటుంది. ఎవడైనను నా మాట వినియు వాటి గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమును తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకు వచ్చానంటున్నారు. చూడండి, ఆనాడు లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, లోకాన్ని రక్షించుటకు రక్షకుడికి వచ్చాడు. కానీ ఈజ్ కమింగ్ అగైన్, సెకండ్ కమింగ్. ఎలా వస్తారండి? కొదవసింహంలాగా, తీర్పు తీర్చువారిలాగా సర్వాధికారం తీసుకుని వస్తారు. ఇంకా చూస్తే లూకా సువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మా మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. నశించిన వాటినండి. మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. జక్కయ్య మరి యేసుక్రీస్తు వారు వస్తున్నారని మరి చెట్టెక్కి, పొట్టి జక్కయ్య చెట్టెక్కి ఆయన చూడాలని చూస్తారు. కానీ ముందుగానే యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన నశించిపోతున్నాడు, ఆయన చేసిన ఉద్యోగంలో పాప కూపంలో ఉండిపోయాడని ఆయన దగ్గరికి వచ్చి జక్కయ్య చెట్టు దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదంటారు. వెతుకుతారండి ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు. మరి ఇంకా చూస్తే మనము ఎన్నో దయాలు పెట్టినటువంటి వారు ఉంటారు, అక్కడికి వెళ్తారు, విలేజ్కి. ఎన్నో దయాలు పట్టి పీడిస్తున్న వ్యక్తిని పట్టుకుని ఆయన రక్షిస్తారు. ఎన్ని చేశారండి మనకు తెలుసు కదా, లెక్కలేనండి అద్భుత కార్యాలు. ఆయన ఎక్కడ ఆయన పాదం పెడితే అక్కడ అద్భుతం, ఆయన ఎవరి మీద చేయి పెడితే అక్కడ అద్భుతం. మనకు తెలిసిందే కదా. యాకోబు బావి దగ్గర కూర్చుంటారు ఆయన. ఎందుకు కూర్చుంటారు ఆయన? శిష్యులందరినీ ఊర్లో పంపించేస్తే అక్కడ మరొక స్త్రీ వస్తుంది కుండ పట్టుకుని. ఆమెతో వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడతాడు. మనం కూడాను మాట్లాడుకుంటే ఏం కదండి, మాట్లాడాలండి, దేవునితో మాట్లాడాలి, ప్రభుతో మాట్లాడాలి. మాట్లాడతాం అంటే ఏంటండి? ఈ అమూల్యమైన మాటలు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటా దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆ స్త్రీ వస్తుంది అక్కడికి. ఆ స్త్రీ గురించి అన్నీ చెప్తారు ఆయన. ఆయన అక్కడికి వచ్చి కూర్చుంటే నీళ్ళు ఇవ్వమంటే ఏమంటా, అయ్యా నీవు యూదుడు కదా అని అంటుంది. చూడండి, ఫస్ట్ మాటలో యూదుడు కదా అని బట్టల వేషధారణ చూసి చెప్పింది. మాటలు కొంచెం వెళ్ళిన తర్వాత ఏమంటది, అయ్యా నువ్వు ప్రవర్తవు కదా అంటది. ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత, అయ్యా నా పాపాలని ఎత్తి చూపిస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడు అయిన రక్షకుడు అని యేసుక్రీస్తు కదా, ప్రభువు కదా, దేవుడు కదా అని గుర్తిస్తుంది. చూడండి, మాట్లాడుతూ ఉంటే అసలు విషయం గ్రహించేసింది. ఆమె ఏం చేసిందండి? ఆమె పాప కోపంతో నిండినటువంటి కుండ అక్కడ పడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళిపోయి అందరికీ చెప్తుంది, ఇదిగో నేను చూసిన వ్యక్తి గొప్ప వ్యక్తి, రక్షకుడు వచ్చాడు, నా పాపాలన్నీ చెప్పాడని ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూడండి, అనేకులు. మనం ఈ క్రిస్మస్లో చేయాల్సింది ఏంటంటే ఆయనతో మాటలేంటూ మన సాక్ష్యం కాదని చెప్పేది, ఆయన సాక్ష్యం చెప్పాలి. ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు తిరిగి రాబోతున్నారు, అనేకులను రక్షించుటకు. అది చూడండి, పాపాత్ములైన సమరయ స్త్రీ ఎంత మంచి పని చేసిందండి, ఊరందరిని మార్చేసింది. ఈరోజు మనం పరీక్షించుకుందాం, మనం ఎంతమందినైనా దేవుని వద్దకు తీసుకురాగలుగుతున్నామా? ఆయన ఎందుకు వచ్చాడండి? పాపములు క్షమించుటకు, మనల్ని రక్షించుటకు, వెతికి రక్షించుటకు అంటున్నారు. ఇది చూడండి, ఈయన వెతుక్కుంటూ వెళ్ళారు. ఈయన అవసరం ఏంటండి? తండ్రి పని మీద ఉంటాడు ఆయన. తండ్రి పని చేయుటకు ఆయన సిద్ధపడి వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఆమె దూరగా ఆ సమరయ అనే గ్రామంలో అనేకులు రక్షించబడదురని ఆయన తెలిసి మరి ఆయన వెతుక్కుంటూ వెళ్తాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఊరు కూడా వెళ్తాడు. ఆయన
రక్షించినప్పుడు ఆయన నువ్వు ఎవరికతో చెప్పకూడదంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఊరంతా చెప్తాడు. మనం ఎలా ఉన్నామండి? ప్రభు ఎందుకు వచ్చారు? వై హ్యావ్ కమ్ డౌన్, ఇన్కార్నేషన్లో వచ్చారు. ఇంకా చూస్తే మనము రెండవదిగా యోహాను సువార్త 6:38 ఆయన ఎందుకు వస్తాడండి? రెండవదిగా తండ్రి నాకు అనుగ్రహించు వారందరినీ నా యొద్దకు వత్తురు, నా వద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమునో బయటకు త్రోసివేనంటున్నాడు. తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటకు, పాపులను రక్షించుటకు, నశించిపోయినటువంటి వారిని వెతికి రక్షించుటకు. మరి ఆయన అంటారు కదా ఒక చోట, తట్టుడు తీయబడును, వెతుకుడు దొరుకుతుంది అంటారు. ఆయన తిరుగుతూ ఉంటారు. ఎవరైనా నా గురించి అడుగుతారేమో, ఎవరన్నా నా గురించి మాట్లాడతారేమో వాళ్ళకి సహాయం చేయాలని ఆయన తండ్రి యొక్క అనుగ్రహమును నెరవేర్చుటకు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తారండి? అయ్యా నా కుమార్తె చనిపోతుంది అయ్యా, ఆయన వచ్చి నీవు వచ్చి ఒక్కసారి మరి ఆమెను ముట్టుకుంటే, మరి నేను ఇలా చేయగలను, నీకు విశ్వాసం ఉందంటే విశ్వాసం ఉందంట, నీ కుమారు బ్రతికింది వెళ్ళి చూడమంటాడు. అక్కడ పనివారిని అడిగినప్పుడు అదే ఈయన మాట్లాడిన సమయంలోనే ఆ కుమార్తె లేచి కూర్చుంటుంది. ఎన్ని అద్భుతాలు చేస్తారండి. వెతికి 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 రక్షిస్తారు. అందుకని ఇప్పుడండి 2024 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు, తిరిగి లేచారు. ఇప్పటికీ ఆయన ఎంత ఫేమస్ అయ్యారండి? సుమారుగా 920 కోట్లు ఈ ప్రజలు ఉంటే వీరందరిలో దగ్గర 40% 235 కోట్ల మంది మరి ఆయన ఫాలో అయ్యేటువంటి వారు క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ అండి, మనం పేరు పెట్టుకోబడిన క్రిస్టియన్స్లో ఆయన క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ప్లస్ ఐ యామ్ క్రిస్టియన్, ఐ యామ్ నథింగ్. క్రైస్తు లేకపోతే ఐ యామ్ నథింగ్. నేను ఏమి లేదు, శూన్యమండి. క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళందరం కూడా మనం క్రీస్తు ఆనాడు బెత్లెహేంలో జన్మించాడు, ఈనాడు మీ హృదయంలో జన్మించారా? ఆయన గురించి చెప్తున్నారా? చర్చిలో సాక్ష్యం చెప్పమంటే నాకు జబ్బు తగ్గించాడు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇట్లా అయిందని అని చెప్తాం. కానీ మన సాక్ష్యం గొప్ప కాదండి, ఆయన సాక్ష్యం చెప్పాలి. ఆయన తండ్రి గురించి చెప్పుకుంటూ వచ్చారు, మనం ఆయన గురించి చెప్పాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనే కాకుండా క్రీస్తు గురించి మనం ప్రచారం చేయాలి, క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాలి, క్రీస్తు గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. ఇంకా చూస్తే 3వ మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనము, ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వారందరికీ చూడండి ఏమంటున్నారు, దాసుడై ఉండవలను. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగాను విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చును. చూడండి ఇలాంటి మాటలండి. ఎవడైనాను ఫేమస్ అవ్వాలంటే, ప్రముఖుడు అవ్వాలంటే, ఎమినెంట్ పర్సన్ అవ్వాలంటే ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. ఆయన దాసుడిగా వచ్చాడండి, సేవ చేస్తాకు వచ్చాడు. ఆయన మరి అనేకులను రక్షించి క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దాసుడంటే నాకు గుర్తొస్తుంది గుడ్ సమరటన్, మనకంతా తెలిసిన విషయమే. గుడ్ సమరటన్ వెళ్తుంటే దారిలో ఒక అతను దెబ్బలు తగిలి పడిపోయి ఉంటారు. వారిని ఎంతమంది చూస్తారండి? అంతకుముందు 2-3 చూస్తారు, ఫేమస్ అయినటువంటి వాళ్ళు చూసి వాళ్ళు నాకెందుకు లేని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఈ గుడ్ సమరటన్ ఏం చేస్తాడు? సేవ చేయడానికి వాళ్ళకి వెళ్ళి కట్లు కట్టి ఆయన తీసుకొచ్చి ఒక పూటకోళ్ళ వారి ఇంటి దగ్గర నుంచి, అమ్మా వీళ్ళని చూడండి, నేను తిరిగి వచ్చే వరకు కూడా చూడండి, నేను ఇంకా డబ్బులు ఇస్తానని సేవ చేస్తారు. ఒక తెలిసినటువంటి స్టోరీ, మన హైదరాబాద్లోనే ఒక తండ్రికి ఒకే కొడుకుంటాడు, కాలేజీకి వెళ్తాడు. బైక్ అని అంటే కొత్త బైక్ కొనిస్తే బైక్ యాక్సిడెంట్ చేసుకుని దారిలో పడిపోతాడు. ఈయన కారు వేసుకుని తండ్రి ఫేమస్ డాక్టర్ వెళ్తుంటే అక్కడ దారిలో యాక్సిడెంట్ అయిపోయి రక్తంలో కొట్టుకుని ఉంటే
ఇలా ఏంటి ఇక్కడ జరిగిందంటే యాక్సిడెంట్ అయిందంట అని వెళ్ళిపోతాడు ఆయన. అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా ఇటు ఏమి కారు రావట్లేదు అయ్యా, చనిపోయేలాగా ఉన్నాడు, కొంచెం మీ కార్లు వెళ్తామంటే లేదు లేదు నా కారు పాడైపోద్దని వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపటికి హాస్పిటల్కి ఎవరో పాపం ఆటోలు వేసుకుని తీసుకొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే కొంతసేపటికి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాక వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ సారీ అండి ఇంకొక 5 నిమిషాల ముందు తీసుకుని వస్తే ఈయన బతికేవాడేమో, చనిపోయాడు అంటాడు. గబగబా ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా డాక్టర్ వచ్చి చూస్తే ఎవరో కాదు ఈయన కుమారుడే. మనం కూడాను దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కనికరం కలిగి దయ కలిగి ఎవరన్నాను ఇట్లా స్థితిలో ఉంటే మనం వాళ్ళని ఆదరించి కనీసం అంబులెన్స్ కన్నా ఫోన్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. ఇవే కదండి ఆయన కోరుకున్నది. అది ఇవాళ ఎవరికో జరిగింది అనుకుంటాం, రేపు మనకే జరగవచ్చు. అలా ఎన్నో మాటలు ఉన్నాయండి, ఎన్నో అద్భుతమైన మాటలు, ఎన్నో అద్భుతమైన క్రియలు చేశారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఉంటాడు, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగచేయుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయం చెప్తున్నారు. ఆయన గొర్రెలు అంటే ఎవరో మనకు అందరికీ తెలుసు కదా, మంచి కాపరి. ఆయన తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడతాడు. ఆయన అందరికీ జీవం కలుగచేయటకు, ఆ జీవం అనేది ఎలా సమృద్ధిగా కలుగచేయటకు వచ్చి తిని అంటారు. ఎందుకు వచ్చాడండి? వాటిని రక్షించి వాటికి సమృద్ధిగా జీవము కలుగజేసి జీవజలమునిచ్చి పరలోక జీవమునిచ్చి ఆయన రక్షించటకు వచ్చాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి. ఇంకా చూస్తే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. చూడండి, విశ్వాసులను ప్రతివాడిని నశింపనీయక నిత్య జీవం కొరకు ఎతుకుతూ ఉంటారు. ఆయన తన తండ్రి ఫస్ట్, ఆయన అద్వితీయ కుమారుని, ద్వితీయం లేదు, ఆయన ఒక్కడే. అలాంటివాడిని పంపిస్తే అంత గొప్ప త్యాగం చేస్తే మనమేమిస్తున్నామండి? మనమేమని ఇస్తున్నామా? క్రిస్మస్ అంటే ఇవ్వటం అండి. గివ్ అండ్ ఫర్గివ్. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధనే కాదండి, ఇంకా ప్రజలకు కనికరం చూపుట, న్యాయంగా నడుచుకున్నట, దీన మనసు కలిగి ఉండట. ఇవి చేస్తేనండి ఆయనకి ఇష్టమైనవి. ఆయన మనం నశించిన వాటిని వెతికి రక్షించుటకు, పాపలను రక్షించుటకు, తండ్రి మాటను నెరవేర్చుటకు ఎన్నో ఉన్నాయండి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో. ఇంకా చూస్తే యోహాను సువార్త 18:38 చూడండి ఒకసారి. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అప్పుడు ఈ మాట బయటకునున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనబడట్లేదంటాడు. చూడండి, సత్యమును నిరూపించటకు వచ్చాడు ఆయన. ఆయన తర్వాత అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. చూడండి, ఆయన రాజునేనండి. సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. చూడండి ఎందుకు పుట్టాడండి ఆయన? సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాను, చనిపోటకు సిద్ధపడటకు పుట్టాను. మన మధ్యన రీసెంట్గా చనిపోయినటువంటి ఆయన పాస్టర్ గారు చూడండి, ప్రవీణ్ పగడాల గారు, సత్యము గురించి మరి కోర్టులు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిల్లేసేసి సత్యం గురించి వెంటాడుతూ క్రిస్టియన్స్ గురించి పోరాటం చేశారండి. మరణాంతం వరకు పోరాటం చేశారు. సత్యం గురించి మాట్లాడాలండి. ఆ సత్యమే జీవవాక్యం, ఆ వాక్యమే సత్యమై ఉన్నది. ఇది తెలియక మనం ఎన్నిటికో ప్రాకులాడతామండి. సత్యముని గురించి, సత్యం అంటే ఏమిటి అంటారు? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమని యోహాను 14:6లో అంటారు. అవునండి, ఆయన మార్గం తప్పితే వేరొక మార్గము లేదు. ఆయన సత్యము, ఆయన మాటలు సత్యము, ఆయన వాక్యములు సత్యము. సత్యముని గురించి ప్రకటించకు వచ్చారండి ఆయన గురించి ప్రకటించుకుంటకు రాలేదు. ఎంత అండి? 3.5 సంవత్సరాలేనండి.
ప్రకటించింది. చూడండి, ఇప్పుడు కూడా ఆయన 30 సంవత్సరాల్లో చేసినటువంటి పరికరాలు కొన్ని మ్యూజియంలో ఉన్నాయి. బండి చక్రాలు, తలుపు గుమ్మాలు, తలుపులు, అనేకమైనటువంటి ఆయన స్కిల్ఫుల్ వర్క్ అంట కూడా ఇప్పుడు దాచి ఉంచారంట. ఆయన ఏ పని చేసినాను పర్ఫెక్ట్గా, క్లియర్గా 100% న్యాయం సమకూరుస్తారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి అండి. ఆ గొప్ప వ్యక్తిని మనం మరవకూడదు, వదలకుండా ఆయన నిత్యమైన సత్యమైన మాటలు చదువుతూ ఆయన పాదల పట్టుకుని ఉందాం. ఇంకా చూస్తే ఎన్నో ఉండండి. యోహాను సువార్త 17:19 చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము. అబ్బాబ్బాబ్బా, చూడండి ఎలాంటి మాటలండి. ఆయన వాక్యమే సత్యము, సత్యవాక్యాలు. ఆయన సత్యవంతుడు. నీ వాక్యమే సత్యం అంటాడు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయనట్లుగా వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఎంత మంచి మాటలండి. సత్యం గురించి ప్రతిష్ఠ చేసుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన సత్యం గురించి ఆయన హతసాక్షి అయిపోయారు. మనం చూడాలండి. హతసాక్షులు అయ్యేటువంటి అవకాశం వచ్చినంత ధైర్యం లేకపోయినా కనీసం సాక్షులుగా మన సాక్షి అనే పాత్రను పట్టుకుని ప్రతిదినం ఆయన ఛాన్స్ ఇస్తున్నారు. దాన్ని అద్దములో, వాక్యం అనే అద్దంలో కడుక్కుంటూ మనం రిపేర్ చేసుకుంటూ ఆయన రాకడి కొరకు ఎదురు చూడాలండి. ఇంకా చూస్తే మార్కు సువార్త 10:14 ఉంటుంది. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడైన. దాసుని రూపం దానికి దాసునిగా వచ్చాడండి ఆయన. ఇంకా చూస్తే మొదటి యోహాను పత్రిక 3:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఏంటండి? అపవాది క్రియలను లయపరచుటకు ఆయన వచ్చారండి. పాపలను రక్షించటకు వచ్చాడండి. సేవ చేయటకు వచ్చాడండి. ఎన్ని మాటలండి. అనేకమైన సత్యమును వదలక, సత్యమును విడవక, సత్యమును బోధిస్తూ ఆయన పాపలను రక్షించుటకు, మరి పాపక్రియలు అపవాది క్రియలను లయం అంటే నాశనం చేయటానికి వచ్చాడు. ఇదండి. ఇంకా చూస్తే ఎన్నో ఉన్నాయి. ఆయన ఈ ప్రపంచానికి రావడానికి కారణం ఏంటి? ప్రముఖముగా నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించుటకు, సత్యమును అనుసరించుటకు, అపవాది క్రియను లయం చేయుటకు. ఎన్ని మాట్లాడుకున్నామండి. అనేకమైన ప్రేమిస్తూ ప్రేమను పంచటానికి. ఇంకా చూస్తూ వెళ్తే అనేకమైన ఉన్నాయి. మనకు సమయం తక్కువగా ఉన్నది, కానీ ఆయన గురించి చెప్పుకుండా వెళ్తే మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాయని మనం పెట్టిలో పెట్టి దాచుకోకూడదండి. తెలియని వారికి పంచాలి, తెలియని వారి దగ్గరికి వెళ్ళాలి, తెలియని వారి దగ్గరికి వెళ్ళాలి. ఏజీ చర్చ్లో మొన్న అనౌన్స్ చేశారు, మిషనరీ ట్రిప్కి ఎవరైనా వెళ్తారని. ఎస్, వీఆర్ రెడీ టు గో. మార్చి నెలలో మరి అక్కడికి మిషనరీ ట్రిప్. కానీ అక్కడ తెలియనటువంటి ప్రజలకి ద వర్డ్ షుడ్ రీచ్ టు ద అన్రీచ్డ్ ఏరియాస్. మేము వెళ్తానికి సిద్ధపడుతున్నాం. ఒక గ్రూప్గా సుమారు 20 మంది వెళ్తున్నారు. అలాగే మనం కూడాను. మరి రాత్రి ఇక్కడ మా దగ్గరలో ఉన్న పల్లెటూరు ఉంటే అక్కడికి తెలియనటువంటి వారి క్రిస్మస్ సందేశం ఇచ్చి వాళ్ళకి ఏమన్నా ఇచ్చి మనం ఆయన చూస్తుంటే ఆయన చేసిన పనుల్లో కొన్నైనా జ్ఞాపకం చేసుకుని చెప్పగలిగేలా ఉండాలండి. ఇంకలా చూస్తూ వెళ్తే అనేకమైనటువంటి మాటలండి. ఒకటి కాదు, రెండు కాదు. మనం అందరికీ తెలుసు ఈ సందర్భంలో ఎలా ఉన్నామండి. మనం ఆనందంతోనూ సంతోషంతోనూ మనం ఉన్నాం. ఆనందం, జాయ్ అంటే తెలుసు కదా, JOY. J for Jesus first, O for others next, U for yours last. అలాగా చేయగలిగితే మనము న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ప్రభు ఎదుట నివసించుటయు.
ఇవే కదా ప్రభువు కోరుకున్నది. ఇంతే కదండి. మన క్రిస్మస్లో ఈ మాత్రం కూడా చేయకపోతే ఆయన అంటున్నారు ఎన్నో కార్యాలు చేయవద్దు. ఇవే కదా ప్రభు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, యావే దేవుడు అడుగుతున్నాడు. ఆయన ఎప్పుడు ఏం అడగడండి. ఆయన పని ఇవ్వటమే. గివ్ అండ్ ఫర్ గివ్. కానీ ఇక్కడ అడుగుతున్నారు, మనుషుడా ఏది ముఖ్యమైనదో తెలుసుకో. ఈ మూడు కూడా మనం గుర్తుంచుకొని ఈ మూడింటిని మనం మరి ఫాలో అయితే మరి మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం, మనం ఎంతగానో దీవించబడతాం, మనం ఎంతగానో మాటలు విన్నవారం అవుతాం. కానీ ఈ క్రొత్త సంవత్సరంలో ఏమైనా మీరు బెటర్ క్రిస్టియన్ లైఫ్ లీవ్ చేయాలనుకుంటున్నారా? అనుకుంటే మనం కొన్ని రిజల్యూషన్స్, తీర్మానాలు ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో తీసుకుని ఆయన మాటలు వింటూ ఏమైనా చేయగలమా? మత్తయి సువార్త 10:37 ఉంటుంది. ఏమిటిది? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఎంత మంచి మాటలండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారుని పైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. చూడండి, అంటే ఆయన ఫస్ట్ ప్రేమించాలండి మనం. లవ్ గాడ్ ఫస్ట్. తన సిలువ వెంబడించేవాడు నాకు పాత్రుడు. చూడండి, సిలువనెత్తుకుని వెళ్ళాలి. సిలువ అంటే ఏంటండి? యేసుక్రీస్తు వారి శ్రమలు. ఆయన అంటారు కదా కృత నిబంధనలో, ఇరుకు మార్గం కావాలా విశాల మార్గం కావాలా? మనం నిర్ణయించుకోవాలండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని తీర్మానాలు తీసుకుందామా? మన తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తామా? తండ్రిని యావే దేవుని ప్రేమించమంటున్నారు. ఇంకా చూస్తే కీర్తన గ్రంథం 119:72 వేలాది వెండి బంగారు నాణ్యముల కంటేను నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. అవునండి, ధర్మశాస్త్రం ఏంటండి? ఈ పవిత్రమైన బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథము వెండి బంగారు నాణాలు అన్నిటికంటే అతి శ్రేష్టమైనది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, న్యూస్లో కూడా వచ్చింది. మన ప్రధానమంత్రి మోడీ గారు ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కేరళ నుంచి మరి 5 గ్రంథాలు ఉన్నటువంటి తోరా, ఆనాడు తోమా గారు తీసుకొచ్చినప్పుడు రాసినట్టు, ఎప్పుడు 752 ఎంతో చెప్తున్నారు. 5 పుస్తకాలు తోరాన్ని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా పార్సల్ చేసి ఇజ్రాయేల్ ఆ యొక్క ప్రధానమంత్రికి ప్రజెంట్ చేశారంట. అంతగానో అమూల్యమైనది ఏముంటుందండి? ఈ దగ్గర ఏమి లేకనా? అనేకమైనవి ఉన్నవి. కానీ అతి ముఖ్యముగా మరి యూదులు ఇజ్రాయేల్ ప్రేమించేది ఏంటంటే ఈ మన తోరా. అలాగే మనం ఈ గ్రంథాన్ని వదలొద్దండి. యోహాన్ గారు అంటారు ఒకసారి, ఈ గ్రంథము నేను నవిలి మింగేసాను అంటారు. దాని అర్థం ఏంటంటే అంత బాగా స్టడీ చేశారని. కొంతమంది ఉంటారు చిన్నపిల్లప్పటి నుంచే వాక్యాలు కంఠస్థం చేసి మరి వాక్యాల్ని, ఆనాడు మరీ తల్లికి వీళ్ళందరికీ ఎక్కడున్నాయండి బైబిల్? ప్రవర్తలు చెప్పినటువంటి మాటలే హృదయమని పలక మీద రాసుకుని అనిత్యము ధ్యానిస్తూ వాటిని ఇతరులకు పంచుతారు. మరి వేసిగా ఉన్నది ఎక్కడండి? ఎరుకో గోడల మీద రాహాబు. ఆమె ఎలా ఉన్నది? దేవుని మాటలు వాళ్ళ నోట నుండి వింటూ, మీ దేవుడు గొప్పవాడని, ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిపించాడని నేను విని ఉన్నానని వాళ్ళందరిని రక్షిస్తుంది. అందుకే ఏంటి? ఆవింటికి రక్షణ వచ్చింది. ఎన్నో చూస్తే అనేకమైనవి. ఇంకా మరి కీర్తనలు 19:9 ఉంటాయి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, ఆయన యందు భయభక్తులు కలిగితే జ్ఞానం అంటారు కదా. ఆయన ఏమంటున్నారు? యెహోవా యందైన భయము పవిత్రమైన, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. న్యాయము సత్యము చూడండి, అవి న్యాయ విధులు, అవి పాటిస్తూ ఉంటే అవి పవిత్రమైనవి అండి. ఇవి మనం పాటిస్తామా ఈ కొత్త సంవత్సరంలో? ఆయన ఏడలో భయభక్తులు కలిగి ఉందామా? ఇప్పుడు చూస్తే కొంతమంది సాక్ష్యం ఇస్తారు కదా,
మన షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్ అంటే దేనికండి? భయముకు, భక్తికి, మర్యాదకి మారుపేరు అంటారు. అలాగే మనం కూడాను ఇంకా చూస్తే ఇంకా అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము అంటే కోరదగినవి, తేనె కంటేను జుంటదేన తారల కంటే మధురమైనది. అబ్బా, ఎంత మంచి మధురమైన మాటలండి. జుంటిదేన తారల కంటే మధురమైనవి. ఇంకొక రిజల్యూషన్ తీసుకుందామండి. కీర్తనలు 84 మనకు తెలుసు కదా, కోరాహు కుమారులు రాసినట్టున్నాడు. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం యొద్ద నుండుట నాకు ఇష్టం. చూడండి, మనకు తెలిసిందే కదా కోరాహు కుమారులు. ఆయన తండ్రి దుర్మార్గుడు తెలిసి కూడాను ఆనాడు మోషేకి వ్యతిరేకించినప్పుడు భూమి నెరవేర్చులు అందరూ కూడా చనిపోతారు. అక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్తారండి? గుడారమును పట్టుకొని గుడారం చాటుకెళ్ళి దాక్కుంటారు. అక్కడ రాసి ఉంటుంది పవిత్ర లేఖంలో, కోరాహు కుమారులు చావలేదు, ఆయన బ్రతికే ఉన్నారు. ఎందుకండి? ఆయన దేవుని ఇలా భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు రాస్తున్నారు. ఎంత మంచి వాక్యాలు రాస్తారో తెలుసా? అందుకని మనము ఏవైనా పోగొట్టుకోగాని మన యొక్క సబాత్ డేని మొదలుగోడు ఆయన మందిరంలోకి వెళ్తేనంటే 1 గంట ఉంటే 1000 గంటలు మనకు దీవించబడతాం. ఈ క్రొత్త సంవత్సరంలో ఎప్పుడు ఎక్కడ మీరు ప్రయాణంలో ఉన్నారా? దగ్గరున్న చర్చికి రండి. ఒకసారి నేను బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ ఎత్తుక్కున్నాను. రాత్రి అంతా అడిగేసి ఈ దగ్గరలో చర్చ్ ఎక్కడుందా దగ్గర. మనం వదలకూడదండి. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. ఆ పవిత్రమైన స్థలానికి వెళ్ళాలి. హెబ్రీ 11:23 ఉంటుంది. ఆయన మోషే గారి గురించి రాయబడి ఉంటుంది. ఆయన ఎంతో సుందరుడు కాబట్టి తల్లిదండ్రులు 3 మాసాలు దాశారని. తర్వాత ఆయన ఏమంటారు తెలుసా? అక్కడ ఏం తక్కువ అండి? ఈజిప్ట్లో ప్లెజర్, ప్రాపర్టీ ఎన్నో ఉన్నాయి. అవన్నీ వదులుకుని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు ఎంచితీరు. ఆయన ఎంత గొప్ప మాటలండి. అతి సాక్షికుడైనటువంటి ఆయన ఏమి తక్కువ, అన్నీ ఉన్ని కూడాను. ఆయన నెక్స్ట్ చక్రవర్తి కావాల్సింది ఈజిప్ట్కి. ఆయన అన్నీ వదిలేసుకుని మన దేవుని గురించి ఇవన్నీ అల్పకాలం అండి, కొంతకాలమే ఉంటాయి. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకున్నట్టుగా ఆయన ఒప్పుకోలేదు. అవన్నీ వదిలేసి విశ్వాసం అంటే అతడు అదృశ్యుడైన వారిని చూసుచున్నట్టుగా శ్రబుద్ధి గలవాడే రాజు రాజు అనుగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి వచ్చేసి, ఐగుప్తులో 40 సంవత్సరాలు, దేవుని సన్నిధిలో 40 సంవత్సరాలు, ఇశ్రాయేలు నడిపించడం 40. ఆయన జీవితాన్ని దేవుని గురించి దారిపోసాడు. అల్పకాల పాపభోగాలు మనం వదులుకుందామండి. ఇవేమి రావు మనతో. ఇంకా చూస్తే లూకాసు వార్త 16:23 ఏముంటుంది? పాతాళ లోకంలో బాధపడుచు కనులెత్తి దూరంగా నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును గురించి అంటాడు. ఇక్కడ మన పాపభోగాలు ఎన్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ అన్నీ కూడాను ఎవరు? ధనవంతుడు. కానీ అక్కడికి వెళ్ళి లాజరు తండ్రి అయిన అబ్రహాం రొమ్మునుంటే చూసి, అయ్యా ఆయన ఏలు ముంచి నాకు కొంచెం వాటర్ అని ఇయ్యండియా అని అడుగుతాడు. చూడండి ఎలాంటి మాట్లాడి. ఇంకంతే కదా, ఇంకా ఎన్నో చూస్తే మనకు ఉన్నాయి. మార్క్స్ వార్త 9:43 ఉంటుంది. మనకి 2 చేతులు కలిగి నరకంలోకి పోవుట కంటే, అగ్నిలో మరి కాలుట కంటే, ఒక చెయ్యి నరికేసుకుని ఒక చేతితోనే మరి జీవం గల పరలోకనేయాలంటే మేలు కదండి. మనకి ఒక చేయి లేని వాళ్ళని చూసి మనము జాలిపడే అవసరం లేదు. మనకు ఒక అతను ఉంటాడు, 2 కాళ్ళు 2 చేతులు లేరు. ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఫేమస్ వ్యక్తి. ఆయన మరి ఎంతో ఆయన చూడండి ఫేమస్ అయిపోయి దేవుని వాక్యం ప్రకటిస్తూ ప్రపంచం అంతా తిరుగుతాడు. నెక్ అని అతను. అట్లాగే మనకి ఒక కన్ను అభ్యంతరపరుస్తుంది, ఒక కన్ను పీకివేయమంటారు, ఒక చెయ్యి అభ్యంతరపరుస్తుంది తీసుకుని. 2 చేతులు ఉండి మరి నిరకాజ్ఞలకు పోవుట కంటే ఒక చేత్తో జీవం గల ప్రదేశానికి వెళ్ళటం మంచిది కదండి. ఎన్ని విషయాలండి, అనేకమైనవి మనం కొన్నైనా రెజల్యూషన్ తీసుకుని ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో మనం క్రొత్తగా జీవించటకు మనం ప్రయత్నిద్దాం. ఇంకా సమయం లేదు కానీ ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాలండి. కీర్తనల గ్రంథము 118:9 మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
ఈ క్రొత్త సంవత్సరం చూద్దామండి. మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల్ని ఏం అడగండి, మనుషులను నమ్ముకోండి, యావే దేవుణ్ణి నమ్ముకోండి. ఆయన ఆశ్రయిస్తే మనకి మేలు. ఆయన ఆశ్రయిస్తే ఆయన లేట్ చేయొచ్చు కానీ తప్పకుండా చేస్తాడండి. ఇంకా చూస్తే అపోస్తల కార్యం 20:35 ఉంటారు, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెను, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని అని విషయంలో మీకు మాదిరి చూపితిని అని చెప్తున్నారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. చూడండి, గివ్ ఫర్ గివ్. మనం తీసుకుంటామని కదండి. మనం ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా కేక్ కానీ ఏదైనా ఇతరులకు ఇచ్చేసి వాళ్ళకు దేవుని వాక్యం కూడా ఇవ్వండి. మనం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలని మన యావే దేవుడే ప్రూవ్ చేశారండి. పరమ తండ్రే ప్రూవ్ చేశారు. ఆయన ప్రియకుమారుని మన పాపం నిమిత్తం ఇచ్చారు. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏమైనా తీర్మానాలను చేసుకుంటున్నామా? ఈ క్రొత్త సంవత్సరంలో ఎన్న మాటలు ఏదైనా ఒకటి పట్టుకుని నేను ఈ సంవత్సరంలో నేను ఇది చేయాలనుకుంటున్నాను అని తీర్మానం చేసుకుందామండి. ఎందుకంటే మన దేవుడు వచ్చింది మనల్ని అందరినీ వెతికి రక్షించడానికి. ఆయన చెప్పిన మాటలు మనం విడవక వదలక ఆ ధర్మశాస్త్రం, ఆ దేవుని మాటలు మన ఉదయం అనే పలక మీద రాసుకుని ఈ క్రొత్త సంవత్సరంలో క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధిస్తూ ఆయన సజీవ సాక్షుడు ఉన్నాడని ఆయన గురించి చెప్పడానికి ప్రయత్నిద్దాం. కొన్ని మాటలు మన దేవుడు దీవించిన గాక. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలకి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.